ఫ్రెండ్స్, కింద క్లాసుల్లో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పాను కదా, ఇంకొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను. ఇప్పుడు ఇది బాగా థైస్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీకి బాగా తగ్గడానికి ఈ ఎక్సర్సైజు. మన లెగ్స్ ఇట్లా వెడల్పుగా పెట్టి హ్యాండ్స్ అప్ చేసి ముందు విలేజ్లో పార పని చేసేవాళ్ళు, ఇప్పుడు మనం ఏం చేయట్లేదు కదా, ఆ టైప్లో ఇది. ఇలా 5 టైమ్స్ నేను చెప్తున్నాను, మీరు 10 టైమ్స్ అలా చేసుకోండి. 1 2 3 4 5. ఇలా పైకి అన్నప్పుడు బ్రీతింగ్, పైకి వచ్చినప్పుడు బ్రీతింగ్, కిందికి వంగినప్పుడు బ్రీత్ అవుట్. ఈ విధంగా 5 టైమ్స్ చేసుకుంటే శ్వాస కూడా బాగుంటుంది, ఇవన్నీ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్, మనం నిన్న కొన్ని ఆసనాలు హ్యాండ్ ఫ్రీ చేసాం కదా, ఇంకొన్ని ఇవి మామూలుగా ఇప్పుడు అందరూ కూర్చొని ఈ కాళ్ళు నొప్పులు, నరాల వ్యాధులు వస్తున్నాయి కదా, అవన్నీ తగ్గాలి అంటే కొంచెం సింపుల్ ఎక్సర్సైజెస్. హ్యాండ్స్ ఇలా పెట్టుకొని 1 2 3 4 5 అట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కూర్చొని కాళ్ళు పట్టేసినట్లు అవుతాయి కదా, అలాంటప్పుడు సింపుల్గా ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వన్, ఇలా హ్యాండ్స్ ముందుకు పెట్టి సిట్టింగ్, ఎంతవరకు కూర్చోగలిగితే కొంతమంది అట్లా కూర్చుంటారు, చాలు అలా అయినా కూర్చుంటే చాలు. ఈ విధంగా డైలీ 10 టైమ్స్ చేస్తే చాలా యాక్టివ్గా ఉంటాము. నెక్స్ట్, ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి, అంతేగాని కూర్చున్నామంటే కూర్చొనే ఉండిపోతాము, పడుకుంటే పడుకొనే ఉండిపోతాము. అలా ఇప్పుడు కూర్చొని సింపుల్గా లెగ్స్ ఇలా చాచి మనం బెడ్ పైన పడుకోవడానికి వెళ్తాము. అప్పుడు ఈ కాలు నొప్పులు డే అంతా నిల్చొని ఉంటాం కదా, సింపుల్ ఇలా 2 3 4 5. తర్వాత ఇలాగే రొటేట్ చేయాలి. అలా 5 టైమ్స్. ఈ విధంగా చేసుకుంటే మన నరువులు ఉంటాయి కదా, అంతా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు వెరికోస్ అనే ఒక వ్యాధి వస్తుంది కదా, అది కూడా చాలా రిలీఫ్ అవుతుంది, రాకుండా మనకు హెల్ప్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి డైలీ.